WPLలో గుజరాత్ జైంట్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ పోరాటంతో చివరి వరకు ఉత్కంఠంగా కొనసాగినప్పటికీ గుజరాత్దే పైచేయిగా నిలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ ఓ మోస్తారు స్కోరు సాధించింది. బెత్ముని నిరాశపరచడంతో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ ఆష్లే గార్డ్నర్, అనుష్క శర్మలపై పడింది. వీరిద్దరితో పాటు సోఫీ డివైన్ కూడా రాణించింది. అనుష్క శర్మ, సోఫీ డివైన్ 2 వికెట్కు 48 పరుగులు జోడించారు. అనుష్క 31 బంతుల్లో 33, సోఫీ 21 బంతుల్లో 25 పరుగులు చేయగా తర్వాత గార్డ్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మంచి స్కోరు అందించింది. గార్డ్నర్ 46 పరుగులు చేయగా చివర్లో జార్జియా వరేహం భారీ షాట్లతో రెచ్చిపోయింది. కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులతో అదరగొట్టింది. ఫలితంగా గుజరాత్ జైంట్స్ 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. భారతీ ఫుల్మాలి 5 పరుగులతో నాటౌట్గా నిలిస్తే ముంబై బౌలర్లు ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో అమేలియా కేర్ అద్భుతమైన బౌలింగ్తో 2 కీలక వికెట్లు తీసింది. షబ్నీబ్ ఇస్మాయిల్, నాట్ సీవర్ బ్రంట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చేజింగ్లో గుజరాత్ బౌలర్లు ఆరంభం నుంచే పైచేయి సాధించారు. ముంబై కీలక బ్యాటర్లను క్రీజులో నిలదొక్కునివ్వలేదు. హిల్, మాథ్యూస్, బ్రంట్, సజీవన్ సజనా త్వరగానే అవుట్ అవ్వగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఒంటరి పోరాటం చేసింది. తరువాతి బ్యాటర్లకు భాగస్వామ్యులు నెలకొల్పుతూ మ్యాచ్ను ఉత్కంఠంగా మార్చేసింది. ఆమెకు సపోర్ట్ ఇచ్చిన అమేలియా కేర్, అమన్ జోత్ కౌర్ కీలక సమయంలో అవుట్ అవ్వడంతో ముంబై విజయావకాశాలు దెబ్బతీశాయి. అయినప్పటికీ చివరి ఓవర్లలో విజయం కోసం 26 పరుగులు చేయాల్సి ఉండగా హర్మన్ ప్రీత్ భారీ సిక్సర్లు కొట్టడంతో సంచలనం నమోదయ్యేలా కనిపించింది. అయితే గార్డ్నర్ ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టింది. ఫలితంగా ముంబై 156 పరుగులే చేయగలిగింది. హర్మన్ ప్రీత్ 82 పరుగులతో నాటౌట్గా నిలిచింది.